నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మీరు ఒక జ్యోతిష పండితులుగా రకరకాల రెమెడీస్ అనేవి ఇస్తూ ఉంటారు వాళ్ళ సమస్య నృత్య. అది జెమ్ స్టోన్ కి సంబంధించినటువంటి రెమెడీ ఇవ్వచ్చు, పూజకి ఇవ్వచ్చు, పూజలు ఇలా చేసుకోండి అని ఇవ్వచ్చు, మంత్రం ఇవ్వచ్చు, స్విచ్ వర్డ్స్, చాలా బ్యూటిఫుల్ గా స్విచ్ వర్డ్స్ ని తెలియజేస్తూ ఉంటారు మీరు. అలాగే చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కలర్ రెమెడీని కూడా ఖచ్చితంగా ఇంకల్కేట్ చేస్తారు. ఈ రెమెడీస్ లోనే కలర్ ని కూడా తీసుకుంటారు. కలర్ కి అంత ప్రాముఖ్యత ఉంటుందా? ఒకరి జీవితంలో మనం వేసుకునేటటువంటి బట్టలకు ఉండేటటువంటి కలర్ ఇంపాక్ట్ ని చూపిస్తుందా? ఆ డే వరకే చూపిస్తుందా? ఇన్ జనరల్ గా కూడా ఏమైనా ఉంటుందా? అసలు ఈ కలర్ ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తుంది జీవితంలో అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి. తప్పకుండా. ఎందుకంటే మనం ఏదైనా సరే మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ దోష పరిహారాల్లో రకరకాల అంశాలని చేర్చుకుంటూ వెళ్ళటం అనేది ఉంటుంది. సో కొన్ని రెమెడీస్ ఒక రకంగా ఉంటాయి, కొన్ని విధానాలు ఒక రకంగా ఉంటాయి. అంటే కొంతమంది మంత్రతంత్రాలతో ముడిపడి ఇచ్చే రెమెడీస్ కొంతమంది ఉంటాయి. సరే, నాబోటి వాడు ఇలా కొద్దిగా తేలిక పద్ధతులు ఏముంటాయా అని అన్వేషించడం అనేది కూడా ఉంటుంది. ఈ మధ్యన ఒక ఆవిడ ఏదో నేను ఇలాగ ఒక చిన్న స్విచ్ వర్డ్ లాంటివి చెప్పాను. ఆ స్విచ్ వర్డ్ లాంటివి చెప్తే దీని అర్థం ఏంటి అని అడిగింది ఆవిడ. ఇది నేనేం మీకు పద్యం ఇవ్వట్లేదు, పాఠం ఇవ్వట్లేదు, టీకా ప్రతిపదార్థాలు చెప్పడానికి, తాత్పర్యం చెప్పడానికి లేదు. మీకు వ్రతం చెప్పాను అనుకోండి, ఆ వ్రతం ఎవరు మొదట అనుష్ఠించారు, ఎవరి ద్వారా ఉపదేశం పొందారు అనేది ఉంటుంది. కానీ నేను మీకు ఇచ్చింది కేవలం ఇప్పుడు ఒక చిన్న వరడ్ లాంటి చెప్పాను. గురువు మీద నమ్మకం ఉంటే అది చెయ్యండి, లేదు అంటే వదిలేయండి. సో ఇక్కడ ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఏదైనా సరే ఫస్ట్ ఎక్కడైనా సరే మనం రామకృష్ణ పరమహంస గారి కథలో కనుక చూసినప్పుడు మేము మా తరాల్లో విన్న చిన్న కథల్లో ఏంటంటే ఒక జబ్బు ఏదో వస్తుంది ఆయనకి. ఆ జబ్బు వచ్చినప్పుడు ఇది కొన్నాళ్ళు చేతిలో పెట్టుకో, నీకు ఆ జబ్బు తగ్గిపోతుంది అని. అది ఏమి ఇచ్చాడు అంటే ఆయన ఇది కళ్ళు మూసుకుని మళ్ళీ నువ్వు ఆ రోజు అది చదువుకోవడం అయిపోయాక పక్కనెట్టండి అన్నాడు. అలా ఒక 20 రోజుల్లో 8 రోజుల్లో చేయమంటాడు. ఆ తర్వాత 21వ రోజు అది ఏంటన్నది చూడంటాడు. అప్పుడు జబ్బు తగ్గిపోతుంది. ఆయన ఇచ్చింది చిన్న గుండి. సైకలాజికల్ గా ప్లే చేశారు. అయితే ఇక్కడ సైకాలజికల్ గా ప్లే చేయటం అనేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ గురువు మీద ఎప్పుడు కూడా నమ్మకం. ఇప్పుడు మనకి శంకరాచార్య కథలో పద్మపాదుల వారు నీటి మించి నువ్వు నడవగలవు అంటే నీటి మించి నడిచాడు ఆయన. సో అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా అంటే గురువు మీద గురి ఉండటం అనేది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మీకు చెప్పిన మనం ఏదైతే ప్రధానమైన అంశంగా తీసుకుంటే కనుక రంగులు అసలు పనిచేస్తాయి లేదంటే ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇంతకు ఇప్పుడు మనం చేసే ఈ దేవీ శరన్నవరాత్రులు అన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగుని మరి పేర్కొనటం అనేది ఎందుకు. తర్వాత రెండోది, మీరు కనుక మనకి కలర్స్ అనేది మన జీవితంలో ముడిపడి ఉండకపోతే మరి వేసవి కాలంలో నల్లటి నలుపు బట్టలు వేసుకుంటే మీరు ఎందుకు అంత అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు? సో శీతాకాలంలో మీరు ఎందుకని దాన్ని కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ రంగులు ఖచ్చితంగా మనిషి మీద ప్రభావం చూపించడం అనేది ఉంది. అందుకని ఇక్కడ అంటే మీరు కూడా గమనించినట్టయితే కనుక సైకాలజికల్గా పక్కన వదిలేయండి. ఒక్కోసారి ఎర్రబట్టలు వేసుకుని వెళ్తే ఆ రోజు అంత బ్రహ్మాండంగా ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే రెడ్ వాళ్ళకి సూట్ అవుతుంది. సో నా వరకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎందుకు నీలం అంటే చాలా ఇష్టం. సో ఆటోమేటిక్గా నీలం వేసుకున్నప్పుడు నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నానేమో అనిపిస్తుంది. సో అది యథార్థం అవనండి, యథార్థం కాకపోవండి. కానీ నేను ఎప్పుడైతే జ్యోతిష్యం నేర్చుకుని ఆ తర్వాత దీన్ని అన్వేషించినప్పుడు నాకు దాని మీద ఇష్టం రావడానికి నేను శని యొక్క ఆధిపత్యంలో పుట్టాను కాబట్టి నాకు నీలం అంటే నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి మమకారం వచ్చింది. అయితే దానికి ఒక ఉంటుంది. అంటే ఇక్కడ మనం పరిశోధన అనేది చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రెండింటికి సంబంధం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నా గురించి ఒకవేళ నేను అడగాలనుకుంటే నాకు ఎల్లో అంటే ఇష్టం.
ఎలా మరి ఎందుకు ఎల్లో అంటే ఇష్టపడుతుంది? అదే ఇప్పుడు ఎల్లో అనేది అంటే మీకు గురుడికి సంబంధించింది ఏదైనా సరే మీకు ఫేవరబుల్ గా ఉండే అంశం అయితే అంటే గురుడు అనేవాడు మీకు గురుడు అదృష్టపతి అవ్వచ్చు, లేదా బుద్ధికారకుడు అవ్వచ్చు. సో గురుడు మీకు అంటే యోగించేప్పుడు సపోజ్ ఒక్కొక్క కొన్ని రాసులు మనం చెప్పాం, కొన్ని లగ్నాలు చెప్పాం, ఈ లగ్నాలకి కొన్నిటికి గురుడు మేలు చేసేవాడు ఉంటాడు కదా, అలా చూస్తారా? సో ఖచ్చితంగా మనకి అందుకే ఇప్పుడు ఒకే రంగు అనేది నక్షత్రం బేస్ మీద వెళ్ళకూడదు, రకరకాల అంశాలు ఉంటాయి అంటున్నారు. రైట్. ఇప్పుడు అంతెందుకు మీరు విచిత్రంగా ఉండట అంటే ఇప్పుడు ఇందాక చెప్తూ ఆవిడకి ఆ రకమైన సమాధానం ఇచ్చాక ఆవిడ ఒక మాట అంది నన్ను, నా జీవితంలో మొట్టమొదటిసారి కొద్దిగా విచిత్రంగా ఉన్న గురువు మీరే అన్నారు. అంటే నేను విచిత్రంగా ఉండను, నా రెమెడీస్ విచిత్రంగా ఉంటాయని చెప్పాను. ఎందుకని చెప్పాను అంటే విచిత్రంగా అంటే ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇవాళ మనం అందరం కూడా చెవుల్లో ఈ ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటాం. ఈ పాటలు వినటం కూడా కొంతమంది వాళ్ళకి నిషేధం. సో మీన లగ్నం వాళ్ళు ఎవరైనా కానీ లేదా తెలియకపోతే మీన రాశి వాళ్ళు కానీ ఇయర్ పాడ్స్ పెట్టుకుని వినకూడదా? ఎక్కువసేపు వినకూడదు. ఎందుకని వినకూడదు అంటే వాళ్ళకి కొన్ని రోగాలు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాటలు సంగీతం అనేది ప్రాథమికంగా శుక్రుడికి సంబంధించినవి. సో శుక్రుడు వీళ్ళకి పరమ వ్యతిరేకి. అందుకని ఒక్కోసారి ఇంట్లో ఆడవాళ్ళతో సమస్యలు పెరుగుతాయి. వాళ్ళు అనుకుంటారు మా ఇల్లంతా బాగానే ఉంది, మేమంతా బాగానే ఉన్నాం, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. సో అవి అందుకని ఒక్కోసారి ఈ రెమెడీస్ పార్ట్ అనేది కొంత విచిత్రం ఉంటుంది ఒక్కోసారి. సో నేను విచిత్రం కాదు, నా రెమెడీస్ విచిత్రం అని చెప్పి. రైట్. ఇప్పుడు ఈ మధ్యనే మనం అంటే ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు మన నార్త్ సైడ్ వైపు కానీ మహారాష్ట్ర ఇలాంటి వాటితో పోలిస్తే మనం ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో కొద్దిగా వెనకపడ్డామేమో అనిపిస్తోంది. అంటే పడ్డాము బోల్డ్ అంతా కోడిగుడ్డు మీద ఏకలు లాగే రకాలు కూడా చాలా మంది ఇది ఎక్కడ ఉంది, ఇది ఎందులో రాసి అలాగే దీనికి ఏమంటాం, దీనికి ప్రామాణికం ఏంటి అని నన్ను కూడా ఒకళ్ళు ఇద్దరు అడిగిన వాళ్ళు ఉన్నారు. ప్రామాణికం అనేది గ్రహాలే ప్రామాణికం. ఇప్పుడు గ్రహానికి అయితే కొన్ని లక్షణాలు అయితే ఇచ్చారుగా. ఇప్పుడు గుమ్మడికాయ మీద గురువు యొక్క ప్రభావం అన్నాము, మరి కాకరకాయ మీద శని ప్రభావం అన్నాము. అలాంటప్పుడు ఆ కాకరకాయతో ముడిపడింది శని కోసం చెప్తాం. ప్రామాణికం అంటే ఓన్లీ భారతదేశానికి మాత్రమే సంబంధించింది కాదు, మనది విశ్వవ్యాప్తమైనటువంటి సనాతనం మనది. రైట్. ఓన్లీ ఇక్కడ వాళ్ళమే కాదు కదా, ఇది వరకు గాంధార దేశం కూడా ఉండేది. రైట్. పీఠాలు ఏవైతే ఉన్నాయి మరి అందులో మొదటిది అక్కడ శ్రీలంకలోనే ఉంది, శ్రీలంకలో ఉంది, అటు పాకిస్తాన్ లో ఉంది. మరి ఇవన్నీ స్వవ్యాప్తం, మనం ఎక్కడి నుంచి అయినా కూడా మనం అడాప్ట్ చేసుకుంటాం కూడా కదా. సో అందుకని కొన్ని మీకు అలా అనిపించచ్చు, ఇదే తేలికైన విధానంలో ఏంటి ఎలా ఉన్నాయంటే ఉంటాయి. కొన్ని మనం ఫాలో అవటం బట్టి ఉంటుంది. సో ఖచ్చితంగా రంగులు అనేది చాలా ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలుగా నేను నమ్మటం అనేది ఉంటుంది. నా దగ్గరకు వచ్చి అనేక మంది కూడా మేము వాహనం ఏం కొనుక్కోవాలి, వాహనానికి కూడా కలర్స్ డెఫినెట్ గా చూసుకోవాలి. అంటే ఇక్కడ మనము చెప్తాము కదా, ఇక్కడ ఏమంటాము శనికి సంబంధించిన రాశుల్లో ఉన్న వాళ్ళు ఎర్రటి ఎరుపు అనేది వాడితే ఈజీగా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆపోజిట్ కాబట్టి కనుక అలా మనం అది జాతకాలు బట్టి మనం కొన్ని నిర్ధారించి ఇక్కడ చాలా మందికి ఉదయించే ప్రశ్న ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను ఈ రంగు వేసుకెళ్ళినాను, నీలం అని ఇందాక చెప్పాను, ఈ నీలం వేసుకెళ్ళినప్పుడల్లా మరి విజయం వచ్చేయాలిగా అంటారు ఏమంటాం ఏకలు తవ్వేవాళ్ళు. కానీ మనమేం చెప్తాం, మీరు 10 సార్లు వేసుకెళ్తే అధిక శాతం విజయాన్ని పొందుతారని చెప్తాం. అంతేగాని 10 సార్లు వేసుకెళ్ళి నేను విజయం పొందానా అంటే ఆ రోజు మీతో ఉండే అనేక గ్రహ స్థితులు కూడా కారణం అవుతాయి. బట్ ఎక్కువ శాతం మీకు అది విజయాన్ని ఇస్తుందా లేదా. అలా అదృష్ట సంఖ్యలైనా అదే మోడల్లో చెప్తాం, రంగులైనా అదే మోడల్లో చెప్తాం. ఇక కామన్ గా చెప్పాలి అంటే ఎవరెవరికి ఏ కలర్స్ సూట్ అవుతాయి అనేది కామన్ గా చెప్పడానికి ఏమైనా ఉంటుందండి ఆస్కారం? అంటే ఇక్కడ కామన్ గా చెప్పాలంటే కనుక ఏదైనా సరే మనం అందరికి విడివిడిగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్ ఎప్పుడు చెప్పుకునేది మనకి ఏంటంటే ఒక 6 గురుపాలిత రాసులు అనేవి, ఒక 6 అనేది శనిపాలిత రాశులు అనేది. సో ఇక్కడ ఫస్ట్ మనము గురుపాలిత రాశుల్లో కనుక తీసుకుంటే కనుక మేషరాశి వస్తుంది, తర్వాత వచ్చేప్పటికి కర్కాటక రాశి వస్తుంది, తర్వాత వచ్చేప్పటికి వృశ్చిక రాశి వస్తుంది, తర్వాత వచ్చేప్పటికి ధనుర్రాశి వస్తుంది, తర్వాత వచ్చేప్పటికి మీన రాశి వస్తుంది. 5 అయ్యాయా. సో సింహం, ఈ 6 కూడా
గురువుకి సంబంధించి. గురుపాలిత రాసులు రైట్. వీళ్ళు ఏ కలర్ వీళ్ళు కలర్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా పసుపు బాగా పనికొస్తుంది. ఎల్లో తర్వాత వచ్చేప్పటికి ఎరుపు కూడా బాగా పనికొస్తుంది. పింక్ మెరూన్ కూడా బాగా సూట్ అవటం అనేది ఉంటుంది. బాగా వ్యతిరేక రంగు అయితే కనుక నల్లటి నలుపు ముదురు ఆకుపచ్చ. వీళ్ళు వేసుకోకూడదు. రైట్. సో లేత నీలం లేత ఆకుపచ్చ కొంతవరకు పర్వాలా, ముదురు నలుపు ముదురు ఆకుపచ్చ పనికిరావు. ఓకే. మిగతా 6 రాసులు వాళ్ళు అంటే మిథునం, వృషభ రాశి, మిథున రాశి, తర్వాత కన్యా రాశి, తర్వాత వచ్చేప్పటికి తులా రాశి, మకరం, కుంభం. అంతే. రైట్. సో వీటికి నీలం బాగా పనికి రావటం అనేది ఉంటుంది. ఆకుపచ్చ కూడా బాగా పనిచేయటం అనేది ఉంటుంది. తర్వాత పర్పుల్ రంగు అంటే వంకాయ రంగు అంటామా, సో వైలెట్. సో అది చాలా అద్భుతంగా పనిచేయటం అనేది ఉంటుంది. తర్వాత తేనె రంగు కూడా వీళ్ళకి బ్రౌన్. ఇట్లా రివర్స్ అవుతుంది. ఒక చిన్న పని చాలు, చిన్న నలుసు చాలు మన కంటిని చాలా ఇబ్బంది పెట్టడానికి. రైట్. ఇవి కూడా అంతే. అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళటం అనేది అది అంటే ఏ విధానంలోనూ మనకి హెల్ప్ కావటం అనేది కావాలి. అదే కదా కావాల్సింది. అంతేగాని వామే చేయాలా జపమే చేయాలన్నది కాదు. సో తేలికైన మార్గాలు ఏమున్నాయి అనేది అంతవరకే. రైట్ సార్, చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే.